కవితకు అత్యంత సన్నిహితుడైన అరుణ్ రామచంద్రన్ పిల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఈడీ ఆయనతో పాటు ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్సీ కవితను విచారించనున్నట్లు సమాచారం. ఇక పిల్లై విచారణలో కవిత పిల్లైల మధ్య లావాదేవీలు జరిగాయని ఈడీ గుర్తించింది. పిల్లై కవిత ప్రయోజనాల కోసం పనిచేశాడని ఈడీ తేల్చింది. దాంతో రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఈడీ ప్రస్తావించింది. దానిపై విచారణకు రావాలని కవితను ఈడీ కోరింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా స్పందించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికే నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మహిళలను అగౌరవపరచడానికి ఇంతకంటే వేరే ఉంటుందా అని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించి గౌరవించుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని గుర్తు చేశారు. రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ దీక్షకు ఏర్పాట్లు జరుగుతుంటే ఇలా చేయడం సమంజసమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని వారం రోజుల క్రితమే కవిత ప్రకటించారని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇది జరుగుతుందని అభిప్రాయపడ్డారు. నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టడం లేదు, విచారించవచ్చు, కానీ ఎంచుకున్న తేదీ సందర్భంపైనే మాకు అభ్యంతరం ఉంది. కోర్టులో విచారణ తర్వాత నిజమేంటో తెలుస్తుందని అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెనెల. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మార్చి 10న ఢిల్లీకి రావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే చట్టసభలో మహిళా జాగృతికి సంబంధించిన ఆధ్వర్యంలో దీక్ష చేపడతామంటూ కూడా కవిత ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇందుకోసం ఆమె ఇవాళ ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలోనే ఈలోపు ఢిల్లీ నుంచి కూడా నోటీసులు రావడం కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఈడీ విచారణకు 10న ఢిల్లీకి హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరొక పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రేపు ఢిల్లీలో విచారణకు రావాలంటూ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. 10న ఆమె వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే ప్రముఖ వ్యాపారవేత్త హైదరాబాద్ కి సంబంధించినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి రిపోర్ట్ లో ఈడీ మరొకసారి కవిత పేరును ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. తనకు సంబంధించినటువంటి కవిత కేవలం కవితకు అనర్చుడుగా మాత్రమే ఉన్నానంటూ కూడా పిల్లై చెప్పినట్టుగా వెల్లడించగా తెలుస్తోంది. పిల్లైతో కలిసి కవితను ఈడీ ప్రశ్నించనున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 11 మందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. మరొకసారి కవిత పేరును రిమాండ్ రిపోర్ట్ లో గమనించడం ఈడీ విచారణకు రావాలనడం ఇప్పుడు కొంత సంచలనంగా మారింది అని చెప్పుకోవాలి. తెలంగాణ మొత్తం సౌత్ కి పోల్ కి సంబంధించి రామచంద్ర పిల్లై కీలకంగా ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో కేవలం నేను కవితకు అనుసరణ మాత్రమే అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు పంపించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి తరఫున తనను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించడం జరిగింది. లిక్కర్ స్కామ్ లో తనను చేర్చింది ఏమీ లేదని, తను చేసింది ఏమీ లేదని, తాను దేశానికి దేనికి భయపడను అంటూ కూడా ఆమె తెలుపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇలాంటి లిక్కర్ స్కామ్ లకు సంబంధించి దేనికి భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో నేను చేసింది ఏమీ లేదంటూ కూడా కవిత విచారణకు సహకరించడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే దేనికి భయపడాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేస్తే ప్రజలు దగ్గరికి వెళ్తాను, ప్రజల న్యాయం చెప్తారంటూ కూడా కవిత పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. అటు ఆమె తెలుపుతున్నటువంటి మేరకు అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నేను ఫోన్లను ధ్వంసం చేశాను అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఫోన్లను నేను ధ్వంసం చేయలేదంటూ కవిత చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక్కడికి ఫోన్లకు సంబంధించినటువంటి కూడా విషయాలు గతంలో చర్చించిన అంశాలుగా వచ్చడం జరిగినాయి. లిక్కర్ స్కామ్ లో స్పందించినటువంటి 6 గంటల పాటు కూడా సిబిఐ విచారణ ఆమె అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి ఈ నేపథ్యంలోనే అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయంటూ కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బీజేపీని టార్గెటెడ్ గా చేస్తున్న నేపథ్యంలోనే ఆమె కేసీఆర్ కూతురు అయిన నేపథ్యంలోనే ఇలాంటి కాంక్షలను, ఇలాంటి లిక్కర్ స్కామ్లలో నన్ను కావాలనే పేరు అమర్చి
రాజకీయంగా కుట్ర చేస్తున్నారంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇది కేవలము రాజకీయంగానే వీళ్ళు కావాలని కేసీఆర్ ని ఎదుర్కోలేక నన్ను వెనక నుంచి దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కవిత పేర్కొన్న సిచ్యువేషన్ కనబడుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ తాజాగా ఆమెకు ఆ జారీ చేసినటువంటి నోటీసులు అందడం జరిగింది. ఇందుకోసం ఢిల్లీకి రావాలంటూ కూడా పేర్కొన్నాడు. అయితే మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర పిల్లని ఈడీ మంగళవారం అరెస్ట్ చేసి అదేవిధంగా సౌత్ గ్రూప్స్ కి సంబంధించిన పిల్ల ఆ ప్రతిపాదనకు సంబంధించి ఈ నేపథ్యంలోనే కేవలం కవితకు సంబంధించిన ఆరోపణల కోసమే మరొకసారి పిల్లతో పాటుగా ఇటు కవితను కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తామంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే మరోవైపు ఆ చూస్తే కీలకంగా కూడా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటికే కవిత అరెస్ట్ అనేది కొంత సంచలనంగా మాత్రమే సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే కవిత అరెస్ట్ కి సంబంధించి కేవలం లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా చూసుకుంటే నోటీసులు మాత్రమే జారీ అయ్యాయి. ఇక్కడ కూడా కవితకు సంబంధించి అరెస్టు అనేటువంటి మాటలు మాత్రం ఎక్కడ కూడా రావట్లేదు. అయితే ప్రధానంగా చూసుకుంటే మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు మొత్తం కూడా సెలవు ప్రకటించి కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతోంది. అయితే నేపథ్యంలోనే కవిత కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. కవిత ఢిల్లీలో ఉన్నటువంటి పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రధానంగా లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఆరోపణలు మహిళా దినోత్సవం రావడం పట్ల కొంత అభ్యంతరం వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. బీజేపీ కుట్రపూరితంగానే ఎదుర్కోలేక ఇటువంటి కార్యాచరణ చేస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. విచారణకు హాజరైతాను, ఖచ్చితంగా కూడా నా తప్పు ఏమీ లేదు అంటూ కూడా కవిత చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. గట్లా రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ. ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా
కవితకు అత్యంత సన్నిహితుడైన అరుణ్ రామచంద్రన్ పిల్లైను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఈడీ ఆయనతో పాటే ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్సీ కవితను విచారించనున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెన్నెల. మొదటి నుంచి ఊహించినట్టుగా కవిత లిక్కర్ స్కామ్ లో ఉందన్న విషయం రోజు రోజుకు అనుమానాలు బలపడతా ఉన్నాయి. అయితే మొదటి అంటే ఈడీ కానీ సిబిఐ కానీ లిక్కర్ కేసులో దర్యాప్తు ఈ రెండు సంస్థలు చేపడుతున్నాయి. ఈ రెండు సంస్థల విచారణ కూడా కవిత హస్తం ఉన్నది అన్న విషయాన్ని దర్యాప్తు సంస్థలు తమకు లభించిన ఆధారాల మేరకు కోర్టు కూడా సమర్పించారు. అయితే కోర్టు నిన్న రామచంద్రం పిల్లని కస్టడీకి ఇచ్చిన సమయంలో ఈడీ కోర్టు కొన్ని అంటే దర్యాప్తు సంస్థలను కొన్ని ప్రశ్నలు కూడా వేసింది. రామచంద్రం పిల్లై 25 కోట్లు దారి మళ్లించారు. కవిత సూచన మేరకే ఎమ్మెల్సీ కవిత సూచన మేరకే ఈ నిధులు దారి మళ్ళాయి. దీని విషయంలో కొంత విచారించాల్సిన లోతైన విచారణ జరపాల్సి ఉంటుంది. రామచంద్రం పిల్లైతో పాటు మరికొంతమందిని కూడా కలిపి విచారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి బలంగా వాదించింది. ఈ వాదన విన్న కోర్టు బలమైన ఆధారాలు ఉన్నప్పుడు రామచంద్ర పిల్లని గతంలోనే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇంకా ఎవరైతే అనుమానాలు ఉన్నాయని మీరు అంటున్నారో వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అరెస్ట్ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు, జాప్యం చేయడానికి కారణాలు ఏంటంటే దర్యాప్తు సంస్థ నిలదీసింది కోర్టు. అయితే ఈ నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం అనేది అంటే ఉమెన్స్ డే సందర్భంగా నోటీసులు అనేది రాలేదు. మొన్ననే నోటీసులు వచ్చినట్టుగా మనకున్న సమాచారం. అయితే ఈ రోజు ఈ నోటీసుల విషయం సమాచారం బయటకు వచ్చింది. అటు దర్యాప్తు సంస్థలు బహిర్గతం చేశాయా లేకపోతే ఇటు వేరే ఏజెన్సీలు ఏమైనా దర్యాప్తు బయటకు తీసుకొచ్చాయనే విషయాన్ని పక్కకు పెడితే ఈ రోజు నోటీసులు కవితకు అందాయనే విషయంలో మాత్రం కొంత స్పష్టత లేదు. ఇది 2 రోజుల క్రితమే అందినాయని చెప్పేసి దర్యాప్తు సంస్థలు చూస్తున్న సమాచారం. మొత్తంగా చూస్తే కవిత అంటే ఉమెన్స్ డే సందర్భంగానే కవితను నోటీసు జారీ చేశారని జరుగుతున్నటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్న విషయం మనకున్న సమాచారం. అయితే కవితను ఈ నెల 10వ తేదీన విచారణ రమ్మని చెప్పారు. అదే రోజు కవిత గతంలోనే ప్రకటించారు, మహిళా బిల్లు కోసం మేము ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాము, దేశవ్యాప్తంగా మహిళలను సమీకరిస్తున్నామని చెప్పేసి వారం రోజుల క్రితము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కవిత వెల్లడించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థ నోటీసు ఇవ్వడం కొంత చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పక తప్పదు. ముఖ్యంగా చూస్తుంటే కవిత లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం స్పష్టంగా ఉందన్న విషయాన్ని దర్యాప్తు సిబిఐ కానీ ఈడీ కానీ బలంగా విశ్వసిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించాయి. గతంలో సిబిఐ కూడా కవితను 2 దఫలు విచారించిన తర్వాత కొంత సమాచారం కోసం మాకు నోటీసు కూడా జారీ చేశారు. ఆ సమాచారం కవిత దర్యాప్తు సంస్థకు అందించినట్టుగా మనకున్న సమాచారం. ముఖ్యంగా చూస్తుంటే ఈడీ అంటే లిక్కర్ స్కామ్ లో జరిగినటువంటి నగదు బదిలీ వ్యవహారం కానీ లావాదేవీల విషయంలో కొంత అవకతవకలు జరిగాయి, కొంత ఫెమా ఉల్లంఘన కూడా జరిగాయని సిబిఐ కొంత అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈడీ రంగంలో ఈడీ దర్యాప్తులో కూడా కవిత ప్రమేయం ఉన్నది. కవిత సూచనల మేరకే రామచంద్రం పిల్లని కానీ బుచ్చిబాబు కానీ వీళ్ళందరూ ఈ నగదు బదిలీ కానీ లావాదేవీల వ్యవహారంలో కొంత అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని స్పష్టంగా తేలడంతో కోర్టుకు సమర్పించిన ఈడీ కవితను అంటే రామచంద్రం పిల్లని ఇప్పటికే ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో రామచంద్రం పిల్లైతో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కవితను ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నాయి. ఆ రామచంద్రం ఇచ్చిన సమాచారం ఎంతవరకు వాస్తవమో అనే విషయాన్ని తెలుసుకోవడానికి కవితను ఈ నెల 10వ తేదీన విచారణ కావాలని ఈడీ ఆదేశించడం మనకున్న సమాచారం వినగా. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.